ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 47.16% పోలింగ్ నమోదైంది. 5 వరకు కూడా అంతా బాగానే సాగిందంటే, ఎందుకంటే గతంలో ఎప్పుడు లేని విధంగా డ్రోన్ కెమెరాస్ కూడా ఏర్పాటు చేస్తారు. ప్రతి ఇంచు నిఘా ఏర్పాటు చేస్తారు. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అంతే పకడ్బందీగా ఎన్నికలు జరిగాయి. బట్ చివరి గంట చాలా కీలకం కాబట్టి ఆ చివరి గంటలో మాత్రం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు, అలాగే దొంగ ఓట్లు వేస్తారంటూ ఎప్పుడైతే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పోలింగ్ స్టేషన్కి వెళ్ళి పోలింగ్ బూత్కి వెళ్ళి అక్కడ పట్టుకునే క్రమంలో ఆవిడ గెంటేస్తారో, ఆవిడ బయటకు వచ్చి కన్నీటి పర్యంతమైన సందర్భం మనం చూస్తాం. ప్రస్తుతం 6 గంటలలోపు క్యూలైన్లో ఉన్న వారందరికీ కూడా ఓటు వేసే అవకాశాన్ని అధికారులు అయితే కల్పిస్తున్నారు. యూసుఫ్ కూడా మెహబూబాద్ ఫంక్షన్ హాల్ వద్ద అయితే ఎవరైతే ఉన్నారో అక్కడ చాలా ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ చాలా మందిని దొంగ ఓటర్లు వేయడానికి చాలా మందిని అక్కడ గ్యాదర్ చేస్తారని, వాళ్ళ గురించి మేము సమాచారం ఇచ్చిన పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని సునీత వాపోయిన సందర్భం చూస్తాం. ఇప్పటికే కౌశిక్ రెడ్డితో పాటుగా మరికొంతమంది ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ లోపు అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా భారీ ఎత్తున చేరుకున్నారు. ప్రస్తుతం యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ అయితే ఇంకా ఉద్రిక్తత కనిపిస్తోంది. ఈవినింగ్ 6 వరకు ఎవరైతే క్యూలైన్లో ఉన్నారో వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. కాబట్టి చివరి గంటలోనే ప్రతి స్టేషన్లోకి, ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. కావాలంటే రేపు అసలు ఉంటావో లేదో కూడా చూస్తామంటూ నన్ను బెదిరించారంటూ సాక్షాత్ బీఆర్ఎస్ అభ్యర్థిని సునీతే వాపోయిన సందర్భం చూస్తున్నాం. రాకముందే ఇంత రౌడీ రాజ్యం సృష్టిస్తారంటూ కూడా ఆమె చెప్పిన సందర్భం చూస్తూ ప్రస్తుతం నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. బూత్లో కాంగ్రెస్ అభ్యర్థి వాళ్ళ యొక్క మనుషులు వచ్చి దౌర్జన్యం చేసినామని చెప్తా ఉన్నారు. ఏజెంట్ని కూడా ఉమర్ అనే ఏజెంట్ని ఇబ్బంది పెట్టారని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్లో ఉందని అర్థమవుతా ఉంది. ఇవాళ పోలీసులు ఇంతమంది వ్యవస్థ పెట్టుకొని మరి ఎందుకు ఉపేక్షిస్తూ ఉన్నారో, అధికార పార్టీ కొమ్ము కాస్తా ఉన్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజల యొక్క అభిప్రాయాలను రిగ్గింగ్ చేద్దామనుకుంటే కష్టమనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి. నిజంగా ముఖ్యమంత్రి గారు చెప్పింది, ఆయన మాట్లాడింది కరెక్ట్ అయితే ఇవాళ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి కదా. చాలా చోట్ల చూస్తూ ఉన్నాం, యూసుఫ్గూడలో కానివ్వండి, మరొక చోట్ల కానివ్వండి, అధికార పార్టీ నాయకులు ఇష్టారీతిన పొద్దున్న నుంచి వ్యవహరిస్తూ ఉంటే కూడా మరి అధికార యంత్రాంగం, ఎన్నికల యంత్రాంగం అనేది మరి వాళ్ళను స్వేచ్ఛగా ఉండే విధంగా, వాళ్ళు ఇష్టారీతిన ప్రవర్తించే విధంగా ఉపేక్షిస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా ఇప్పటికే పొద్దున్న నుంచి 2 సార్లు ఎలక్షన్ కమిషన్ దృష్టికి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి విషయాన్ని తీసుకొచ్చినాం. 382 బూత్లో కాంగ్రెస్ అభ్యర్థి వాళ్ళ యొక్క మనుషులు వచ్చి దౌర్జన్యం చేసినామని చెప్తా ఉన్నారు. ఏజెంట్ని కూడా ఉమర్ అనే ఏజెంట్ని ఇబ్బంది పెట్టారని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్లో ఉందని అర్థమవుతా ఉంది. ఇవాళ పోలీసులు ఇంతమంది వ్యవస్థ పెట్టుకొని మరి ఎందుకు ఉపేక్షిస్తూ ఉన్నారో, అధికార పార్టీ కొమ్ము కాస్తా ఉన్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజల యొక్క అభిప్రాయాలను రిగ్గింగ్ చేద్దామనుకుంటే కష్టమనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి. నిజంగా ముఖ్యమంత్రి గారు చెప్పింది, ఆయన మాట్లాడింది కరెక్ట్ అయితే ఇవాళ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి కదా. చాలా చోట్ల చూస్తూ ఉన్నాం, నవీన్ యాదవ్ వచ్చి 50 మంది అనుచరులతో వచ్చి మరి ఇష్టానుసారంగా మరి లోపల చొరబడి ఎవరైతే ఏజెంట్ ఉన్నారో అందరిని కూడా బయటకు పంపించి వారితో దుర్భాషలాడి వాళ్ళని మీరు బయటకు పోండి అని చెప్పి బయటకు దొబ్బేసి, ఇక్కడే ఉన్నది మా ఏజెంట్ సాక్షి, బయటకు దొబ్బేసి ఆయన లోపల డోర్లు పెట్టుకొని ఆయన ఇష్టానుసారంగా మరి ఎన్ని గుద్దుకున్నాడో ఏం చేసుకున్నాడో మాకు తెలియదు. ఇది ఒకటే అండి, ఇది ఏంది ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది? అసలు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎలక్షన్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు? ఈ గవర్నమెంట్ గుండాగిరి చేస్తుందా? ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇష్టానుసారంగా మరి చేసుకుంటారా అయింది, రిగ్గింగ్ చేసుకుంటారా అయింది. మరి ప్రజాస్వామ్యంలో ఇట్లా రిగ్గింగ్ చేసి మరి గెలిచామంటే అది ప్రజలందరూ గుర్తుపడుతున్నారు, ప్రజలకు తెలుసు. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటే, ఏదైతే 382 ఏదైతే ఉందో పోలింగ్ స్టేషన్, దానికి మళ్ళీ మరి అదంతా మీరు ఎంక్వైరీ చేసి పోలీస్ ఆఫీసర్లు చెప్పినా మళ్ళీ అట్లాగే మరి ఎలక్షన్ ఆఫీసర్లు కూడా చెప్పడం జరిగింది. నైతిక బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మొత్తంగా ఇలా ప్రజాస్వామ్య విలువలను మంట కలిపింది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దానికి గుండాలకు తోడుగా, రౌడీలకు తోడుగా పోలీసులు కూడా తోడు కావడం అనేది ప్రజాస్వామ్యం మొత్తం కూడా కథమైపోయింది. ఎందుకంటే ఇవాళ 10 బూత్ల సెంటర్కు సమీపంలో ఫంక్షన్ హాల్ నిండా 100 కొద్ది దొంగ ఓటర్లను అక్కడ జమ చేసి చివరి టైంలో పోయే ప్రయత్నం చేస్తే దాన్ని తీవ్రంగా అడ్డుకున్నాం. మేము అడ్డుకుంటే మా పైన లాఠీ చార్జ్ చేసి మమ్మల్ని అడ్డుకున్నారు తప్ప వాళ్ళని ఇప్పటివరకు కూడా బయటికి పంపడం లేదు.
వాళ్ళపైన లాఠీ చార్జ్ చేయడం లేదు. వాళ్ళందరి మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రితో పాటు అభ్యర్థి మీద కూడా కేసు నమోదు చేయాలి ఈసీ నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే. కానీ మా మీదనే కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజల్లోనే తెలుసుకుంటాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం నుంచి ప్రశాంతంగా జరిగినప్పటికీ చివరి గంట సమయంలో ఉద్రిక్త వాతావరణం అయితే జరిగింది. అక్కడ ఏదైతే కాంగ్రెస్కి సంబంధించిన కొంతమంది ఓటర్లు రెగ్గింగ్ చేస్తున్నారంటూ అక్కడ కౌశిక్ రెడ్డి మిగతా తదితర బీఆర్ఎస్ నాయకులైతే ఆందోళన చేపట్టిన పరిస్థితి అయితే చూస్తున్నామను. ఈ నేపథ్యంలో పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకువెళ్లిన పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర మా ప్రతినిధి చందు ఉన్నారు. చందు, చెప్పండి, తాజా పరిస్థితి ఏంటి? అక్కడ కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేసిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు ఏమైనా అక్కడికి చేరుకోవడం జరిగిందా? ఇంకా ఉద్రిక్త వాతావరణం ఏమైనా అక్కడ కనిపిస్తా ఉందా? ఉదయం నుంచి కూడా పోలింగ్ అయితే ప్రశాంతంగా జరిగింది. కానీ సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల